హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఆగస్టు 3, 4 తారీఖుల్లో భారీ తుఫాన్ చెప్పారు. 5వ తారీఖు వరకు ఆల్రెడీ మాకు స్టార్ట్ అయిపోయిందండి. కడియంలో మా నర్సరీలో చూడండి, నీళ్లు పొద్దుట తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు కురిసిన వర్షానికి నిలబడిన నీళ్ళండి. ఈ మొక్కలన్నీ ఇలా నీటిలో ఉన్నాయి. ఇది మా పరిస్థితి, వర్షం పరిస్థితి. ఇలా వర్షాలు పడితే నర్సరీలకి ఎనలేని నష్టం అండి. వర్కర్స్ వర్క్ లాగిపోతాయండి, అలాగే లోడింగ్ లాగిపోతాయండి, మొక్కలు నీటిలో ఉండిపోతాయి. ఈ మొక్కలన్నీ మళ్ళీ 4 రోజులు ఎండ కాస్తేనే కానీ లోడింగ్కి రెడీ అవ్వనమాట అండి. ఇది పరిస్థితి. చూడండి, ఇదండి వర్షాలు, నీరు. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇదంతా నీటిలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏం చేయడానికైనా వర్షం, వానదేవుడికి ఈ సంవత్సరం ఎవరి మీద జాలి లేదు. అటు విజయవాడ ముంచెత్తింది. పాపం విజయవాడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మా గోదావరి జిల్లాలో మాకు కూడా మొదలైందండి ఇప్పుడు వర్షం. ఈరోజు పొద్దుటి నుంచి నాన్ స్టాప్గా అలా కురుతూనే ఉంది. ఈ వర్షానికి ఈ మొక్కలన్నీ కూడా ఇలా ఉందండి పరిస్థితి. ఇది మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు. మీకు తెలియడం కోసం, అంటే నర్సరీలకి వర్షం పడితే ఎంత ఇబ్బంది అనేది తెలియడం కోసం ఈ వీడియో చేసి పెట్టానండి, అంతే తప్ప ఏది మా పరిస్థితి ఇదని తెలియపరచడం కోసం పెట్టిన వీడియో అండి, అంతే.